అయిన యేసు క్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన సాటిలేని గొప్ప నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క కనికరము, ప్రభు యొక్క మంచితనము దేవుడు మనందరికీ దయచేసి ఉన్నారు. హల్లెలూయా. దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం. దేవునికి స్తోత్రం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చదువుకుందాం. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు ఏం చేశారట? ఇక్కడ మనం చూస్తే శరీరమును బట్టి దావీదు సంతానమందును, అలాగే మృతుల పునరుత్థానమును బట్టి పరిశుద్ధాత్మైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరు అన్న అంశముతో, మాటతో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ఈరోజు మనం యేసు ప్రభు ఎవరో తెలుసుకోవాలి. చాలామందికి తెలియని విషయాలు ఈరోజు దేవుని ఆత్మ మనందరితో మాట్లాడబోతున్నారు. యేసుక్రీస్తు అంటే కేవలం రక్షకుడు అని తెలుసు, ఇమ్మానుయేలు అని తెలుసు, మనకు తోడుగా ఉంటాడని తెలుసు. అయితే ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని అంటే ఆయన దేవుని కుమారుడు. ఎవరు యేసుక్రీస్తు ప్రభు? దేవుని కుమారుడు. ఎవరి వలన ఆయన ఈ భూమి మీదకి వచ్చారు? పరిశుద్ధాత్ముని వలన. దేవునికి స్తోత్రం. హీఈస్ అ సన్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఆయన పరిశుద్ధాత్మకు ఏమై ఉన్నాడు? కుమారుడై ఉన్నాడు. తండ్రి పంపించాడు, పరిశుద్ధాత్ముడు అనుగ్రహించాడు. హల్లెలూయా. సో త్రిత్వములో ఏకమై ఉన్నవారు వీళ్ళంతా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఏకమై ఉన్నవారు చెప్పండి అందరు కూడా. హల్లెలూయా. మామూలుగా మనం ఎప్పుడు ఏకమవుతుంటాం? ఏమైనా పంచాయతీలు ఉన్నప్పుడు, గొడవలు వచ్చినప్పుడు మన వంశాన్ని అంటాడరా, మన వాళ్ళని అంటాడరా, మన జాతిని అంటాడరా అని అప్పుడు ఏకమవుతాం. తేడా వస్తే దూరం అవుతాం. కానీ ఇది కాదు ఐక్యత, ఈ ఏకత్వము డిఫరెంట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి ఇరువురు ఏమై ఉన్నారంట? ఏకమై ఉన్నారు. అంటే వేరు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు వారు ఏమై ఉన్నారు? దేవుని కుమారుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడైనా? దేవుని కుమారుడు. చెప్పండి అందరు కూడా. ఏమై ఉన్నారు? యేసుక్రీస్తు అనగా మనం ఏమనాలా? ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని ద్వారా దేవుని కుమారుడిగా పిలువబడ్డాడంటే ఆయన పునరుత్థానుడై. దేవునికి స్తోత్రం. పునరుత్థానము ద్వారా ఆయన ఏమయ్యాడు? దేవుని కుమారుడిగా మనం చూస్తున్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మరణాన్ని జయించిన వాడాయన. ఎవరండి? మరణాన్ని జయించిన వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా మనం తెలుసుకుందాం, యేసు ప్రభువారు ఏమై ఉన్నారు? దేవుని కుమారుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దాని తర్వాత చూద్దాం మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ మాట. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
రెండవదిగా మనం చూస్తే యేసు ప్రభువారు ఏమై ఉన్నాడు తెలుసా? తండ్రికి ప్రియ కుమారుడై ఉన్నాడు. హీఈస్ అ బిలవ్డ్ సన్, ప్రియమైన కుమారుడు. మొట్టమొదటిగా దేవుని కుమారుడు, రెండవదిగా ప్రియమైన కుమారుడు. ప్రియమైన కుమారుడుగా ఈయన మార్చబడ్డానికి కారణం ఏంటి? ప్రియమైన కుమారుడని పిలువబడ్డానికి కారణం ఏంటి అని అంటే, ఈయన దేవుని యొక్క నీతిని నెరవేర్చి ప్రియమైన కుమారుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. బాప్తిజము తీసుకొనుట ద్వారా అని మనం అనుకుంటాం, కానీ బాప్తిజము అనేది దేవుని నీతి అయి ఉన్నది. సో నీతిని నెరవేర్చుట ద్వారా తండ్రికి ఏమయ్యారు? ప్రియమైన కుమారుడు అయ్యారు. మనం ఒక మర్మం తెలుసుకోవాలి. నీవు కూడా యేసు ప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరించి నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించి నీ నోటితో ఒప్పుకున్నప్పుడు నువ్వు రక్షింపబడతావు. రక్షణ పొందుకున్న మరుక్షణన నీవు నీటి మూలముగా బాప్తిసం ఎప్పుడైతే తీసుకోవడం ప్రారంభిస్తావో నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా? బాప్తిసం తీసుకొనుట ద్వారా దేవుని నీతిని నువ్వు నెరవేరుస్తున్నావు. హల్లెలూయా. దేవుని నీతిని నెరవేర్చే వాళ్ళందరూ ఎవరు? దేవునికి ప్రియ కుమారులు, ప్రియమైన కుమారులు. ఆమేన్. హల్లెలూయా. అందుకే చూడండి, బాప్తిజం తీసుకుందామంట అనుకుంటాం, ఎన్ని ఆటంకాలు వస్తుంటాయో, ఎన్ని అడ్డంకాలు వస్తుంటాయో, ఎన్ని రకాలైన మనసు తత్వాలు వస్తుంటాయో, ఎన్ని విధాలుగా దుష్టుడు మనని ఆటంకపరుస్తుంటాడో. కానీ ఒకటి మనం తెలుసుకోవాలి, మనం బాప్తిజము తీసుకున్నట ద్వారా క్రైస్తవత్వంలోకి మనం రాము, కానీ బాప్తిజము తీసుకున్నట ద్వారా దేవుని నీతిని నెరవేర్చిన వారం అవుతాం. దేవుని నీతిని నెరవేర్చిన వారందరూ ఎవరు? దేవునికి ప్రియమైన వారు. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది ప్రియమైన వాళ్ళు ఉన్నారో వారందరూ మీ యొక్క చేతులు ఎత్తి చప్పట్లతో మీ ప్రభును గణపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరలోకం నుండి సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతను నా ప్రియ కుమారుడని. ఒకరోజు నీ గురించి నా గురించి కూడా వినబడుతుంది సాక్ష్యం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి యేసు ప్రభువారు ఏమై ఉన్నారు? దేవునికి ప్రియ కుమారుడు, ప్రియమైన కుమారుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ మాట. మత్తయి సువార్త 11:19. మనుష్య కుమారుడు తినుచూను త్రాగుచూను వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానీయు. చాలు, దేవునికి స్తోత్రం. ఇక్కడ 3వది చూస్తే యేసు ప్రభు ఏమై ఉన్నారు? మనుష్య కుమారుడు. చెప్పండి అందరు కూడా. సన్ ఆఫ్ గాడ్, నౌ హీ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆమేన్. మనుష్య కుమారుడు అంటే మనుష్య కుమారుడు, దీని యొక్క భావం ఏంటంటే 100% మనుష్యుడిగా 100% దేవుడిగా ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. ఆమేన్. మనుషుల స్వారూప్యము ధరించుకున్నాడు, దేవుని యొక్క స్వారూప్యంలో కూడా నడుచుకున్నాడు ఆయన. హల్లెలూయా. సో 100% ఏమై ఉన్నాడు ఆయన? మనుష్యుడై ఉన్నాడు, 100% దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన ఆకలి కొన్నాడు, దాహము కొన్నాడు, నిద్రపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇవన్నీ చేశాడా లేదా? దేవునికి ఆయన ఏడ్చాడు. దేవునికి స్తోత్రం. యేసు కన్నీళ్లు విడిచెను అన్న మాట రాయబడింది. దేవునికి స్తోత్రం. అయితే ఆయన పాపం మాత్రం చేయలే. స్వయాన్న ఆయనే అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయగలరా, నిరూపించగలరా అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయనకు ఆకలి అంటే తెలుసు, కన్నీళ్ళు అంటే తెలుసు, దుఃఖం అంటే తెలుసు, ఆ వేదన అంటే తెలుసు కదా. గెత్సెమనే తోటలో ఏం చేశాడు యేసయ్య? వేదన పడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యొక్క చెమట రక్తముగా మార్చబడింది. అంతగా అది మనుష్య కుమారుడిగా పిలువబడ్డాడాయన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పాపములు క్షమించడానికి మనుష్య కుమారుడికి ఏమిచ్చాడంటే తండ్రినే దేవుడు అధికారం ఇచ్చాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అందుకే మత్తయిలో సువార్తికుడు యేసు ప్రభును మనుష్య కుమారుడు అంటుంటాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. సో యేసయ్య ఏమై ఉన్నారు? మనుష్య కుమారుడై ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. యేసు ప్రభు 100% దేవుడు, 100% మనుష్య కుమారుడై ఉన్నాడైనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊడిపడినోడు కాదైనా, వెలిసినోడు కాదైనా. హల్లెలూయా. ఆయన నీ కోసం నా కోసం పంపబడిన వాడైనా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒకరోజట ఈ చీమలు మనకు తెలుసు కదా, వాటికి ఏముంటుంది? బాగా ఐక్యత ఉంటుంది. జ్ఞానం ఉన్నోడికి ఐక్యత ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. సో ఐక్యత కలిగి అవి ఏం చేస్తుంటాయి? పనులు చేస్తుంటాయి. ఐక్యత కలిగి ఏం చేస్తుంటాయి? అవి ప్రయాణం చేస్తూ ఉంటాయి. చీమలన్నీ ప్రయాణం చేస్తున్నాయట. ప్రయాణం చేస్తూ ఉంటే అది అటుపోదు ఇటుపోదు, స్ట్రైట్గా పోతుంటాయి అన్నీ లైన్గా. సో పోతూ ఉంటే అవి ఎక్కడికి వెళ్తున్నాయంట తెలుసా? ఒక అగ్ని ఉన్న ప్రాంతంలోకి వెళ్తున్నాయట. వెళ్తూ ఉంటే ఆ పెద్ద ఒక ఆయన చూశాడంట. దాన్ని చూసి, ఒరే ఇవి అగ్నిలో పడి కాలిపోతాయే, దీన్ని ఎట్లా మనం ఆపేది? వీటి లైన్ మాత్రం మనం డిస్టర్బెన్స్ చేయొద్దు, చాలా క్రమంగా పోతున్నాయి, దీనిని ఏదో ఒక రీతిగా ఆపాలి అని అనుకొని, ఓ చీమలారా ఆగండి ఆగండి అంటే అవి వింటాయా? దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచన చేసి చేయి పెడదామా? అడ్డము అన్నీ ఏమైపోతాయి? డిస్టర్బ్ అయిపోయి పొరపాటున కొన్ని పోయి అగ్నిలో పడిపోయే అవకాశం ఉంటుందని చెప్పి ఆ పెద్ద ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ గనుడు ఏం చేశాడు తెలుసా? వాటిని తప్పించడానికి చీమలలో చీమలాగా మారాడట. మారి ఆ చీమల ముందుకు వెళ్ళి నిలబడి ఆ చీమలను ఆ అగ్నిగుండంలో పడకుండా వాటిని తిప్పి వేరే మార్గంలో నడిపించడం ప్రారంభించాడట. దేవునికి స్తోత్రం. అది ఎవరో కాదు, ఆ చీమలం మనమే. హల్లెలూయా. నరకమని అగ్నిగుండం, పురుగు చావదు, అగ్ని ఆరదు, అటువంటి ప్రాంతములో మనం పడకుండా ఉండడానికే యేసు ప్రభు మనుష్య కుమారుడిగా భూమి మీదకి వచ్చి కృపా సత్య సంపన్నుడిగా మన మధ్యలో సంచరించి, దేవునికి స్తోత్రం, ఆయన ఏం చేశాడు తెలుసా? మన గమ్యాన్ని మార్చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అన్నాడు. ఏం అద్భుతమైన మాట అది. ఆమేన్. ప్రైజ్ గాడ్. నేడు నీవు నాతో కూడా. ఒకడు ఇక వాడికి నరకమే, చెప్పకున్న వాడు నరకమే. కానీ ఇంకొకడు మాత్రం వాడు పరదేశి సంపాదించుకున్నాడు. లాస్ట్ మూమెంట్లో పరదేశి సంపాదించుకున్నాడు. చివరి గడిలో వాడు పరదేశి సంపాదించుకున్నాడు. అట్లా అని చెప్పి నువ్వు చివరిలో చూసుకుందాం అనుకోద్దు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేవునికి స్తోత్రం. వానికి ఎందుకు దొరకలేదు, ఈయనకి ఎందుకు చెప్పాడంటే, ఒక్కడు ఏం చేశాడు? యేసయ్యను నిందించాడు. యేసయ్యను నిందించాడు. అయ్యా నీవు నిజంగా దేవుడ కుమారుడవైతే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించాయా అని చెప్తూ నిందించడం ప్రారంభించాడు. కానీ ఇంకొకడు ఏం చేశాడు తెలుసా? నిందించలేదు, ఆమెను సమర్థించుకోలేదు. ఏమన్నాడు? వాడిని గద్దించి అన్నాడు, మనము ఈ శిక్షకు అర్హులమయ్యా, కానీ ఆయన ఏ పాపం చెయ్యని వాడు అని చెప్తూ ఒక మాట అన్నాడు, యేసయ్యా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను, అంటే యేసు ప్రభుని యాక్సెప్ట్ చేశాడు, దేవుని కుమారుడిగా స్వీకరించాడు. ఏమేన్ ప్రియ కుమారుడిగా స్వీకరించాడు, మనుష్య కుమారుడిగా స్వీకరించాడు. దేవునికి స్తోత్రం. అందుకే వాడు ఏం సంపాదించుకున్నాడు, ఏం పొందుకున్నాడు? పరదేశిని పొందుకున్నాడు. వెళ్తూ వాణ్ణి కూడా తీసుకొని పోయాడు యేసయ్య. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి లాస్ట్ మినిట్ వరకు యేసయ్య ఆత్మలు రక్షించే పనిలోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సో మనము కూడా అదే చెయ్యాలి. దేవుని నామానికి మహిమ కలంగాక. పర సంబంధమైన ఆలోచనలు ఉండాలి. వెళ్తూ నేను కనీసం ఒక ఆత్మకైనా నేను ఏం చేయాలా? స్వార్థ. అలెగ్జాండర్ ద గ్రేట్ అనేవాడు ఏం చేశాడు తెలుసా? చనిపోతూ ప్రపంచానికి ఒక స్వార్థ చెప్పాలనుకున్నాడు. స్వార్థ చెప్పాలనుకొని ఏం చేశాడు తెలుసా? ప్రపంచమంతా గెలిచేశాడు. ఇక వాడికి మించినోడు
ఎవడు లేడు. అందుకే అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారు. అయితే వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడట, ఇక చనిపోయే ముందు ఏం చేశాడు తెలుసా, ఒక సందేశం ఇచ్చిపోయాడు ప్రపంచానికి. ఏంటంటే, నేను వెళ్ళేటప్పుడు నా యొక్క బాక్స్ తయారు చేస్తారు కదా, దానికి ఇటుపక్కన 2 రంధ్రాలు పెట్టి నా చేతులు బయటికి పెట్టండి, నన్ను చేతులు బయటికి తీసుకొని నన్ను తీసుకొని వెళ్ళండి. ప్రతి ఒక్కరు అడుగుతారు, ఏమయ్యా చేతులు బయట పెట్టారు లోపల పెట్టకుండా అని అడుగుతారు. ఎందుకు చేతులు బయట పెట్టి తీసుకుపోతున్నారని అడుగుతారు. అయితే అటువంటి సమయంలో మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే, అలెగ్జాండర్ ద గ్రేట్ అని మీరు పిలువబడుతున్న వాడు ఏమీ కూడా తీసుకొని వెళ్ళడం లేదు. ఎట్లా దిగంబరిగా వచ్చాడో అట్లే దిగంబరిగా వెళ్తున్నాడు. కాబట్టి భూమి మీద మీరు మనసు పెట్టుకోకండి. భూ సంబంధమైన వాటిపైన, దేవునికి స్తోత్రం, పర సంబంధమైన వాటిపైన, పరదేశం చూడండి, దేవునికి స్తోత్రం. 7 సంవత్సరాల విందు కోసం ఆలోచన చేయండి. హల్లెలూయా. మధ్యాకాశంలో జరగబోతుంది విందు. ఆమేన్, దేవునికి స్తోత్రం. మనుష్య కుమారుడు ప్రత్యక్షము కాబోతున్నాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, ఆమేన్, దేవునికి స్తోత్రం. ఏమో ఈ 2026 ఉంటుందేమో రాకడ దినం. ఆమేన్, 2026లోనే రాకడ సమయమేమో ప్రభు. అందుకే ఎక్కడ చూసినా దర్శించేస్తున్నాడు ప్రభు. తన కార్యాలు విరివిగా జరుగుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, సూచనలన్నీ నెరవేరిపోతున్నాయి. కాబట్టి ప్రభుని ఎదుర్కోవలసిన గడియ సమీపించింది. మనుష్య కుమారుని మనం మేఘాల మీద చూడబోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కడబూర ఆయనే వినిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఎత్తబడబోతున్నాం. 7 సంవత్సరాల విందులో ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దాని కొరకు మనం అందరం ఏం కావాలి, భూమి మీద ప్రిపేర్ కావాలి, ప్రిపరేషన్ జరగాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఉపవాసాలు ఉంటున్నారయ్యా, ఎందుకు అంత ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంటే, 7 ఏండ్లు మా కోసం ఉందిలే విందు, ఆ విందులో నిత్యము విందే ఉంటుంది మాకు, ఈ విందులు ఎందుకు భూమి మీద అని చెప్పాలా. సో ఈరోజు నుండి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇంతవరకు కాలం ఎట్లుందో నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు నీకు ఇచ్చాడు. ఈరోజు నీ కోసమే చేశాడు దేవుడు. కాబట్టి నీవు ఈ రోజు నుండి అసలు యేసు ఎవరు అన్నది తెలుసుకోవడం నేర్చుకో. ఆయన గురించి తెలుసుకోవడం ప్రారంభించు. ఆయనలో ఉన్న ఆ గొప్పతనం, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మీరు తెలుసుకోవడం ప్రారంభించండి. ఆమేన్. సమయం దాంట్లో గడపడం ప్రారంభించండి. హల్లెలూయా. పెళ్ళయి 30 సంవత్సరాలు ఏందన్నా, ఇప్పటికీ మా ఆయన నాకు అర్థం కాలే. పెళ్ళయి 30 సంవత్సరాలు ఇప్పటికీ మా ఆమె నాకు అర్థం కాలే. ఎవడికి అర్థం కాడు. ఎందుకు? నరుని హృదయంలో అనేకమైన తలంపులు పుడుతుంటాయట. యెహోవా తీర్మానమే. సో మనుషులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయొద్దు, కానీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుష్య కుమారుని తెలుసుకోవడానికి ప్రయత్నము చేయి. మనుష్య కుమారుడు ఎవరో తెలుసుకోవడానికి ఆయనను వెంబడించడానికి ప్రారంభించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడు? మనుష్య కుమారుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాదు, ఇంకొక అద్భుతమైన విషయం మత్తయి సువార్త 9:15. మత్తయి సువార్త 9:15. యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఏమై ఉన్నారు? పెండ్లి కుమారుడు. దేవునికి స్తోత్రం. చదవమా. పెళ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక ఆచారం కాదు, కానీ ఇది ఒక ఆత్మీయతతో కలిగిన వాక్యానుసారమైన ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. మీరు ఉపవాసము చేయునప్పుడల్లా అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? చెయ్యాలనా వద్దనా? కొంతమంది కొత్త బోధలు చేస్తూ ఉంటారు. జాగ్రత్త. మనం ఏ పునాది మీద కట్టబడ్డామో అది జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఆకలితో అలమటిస్తుంటే తండ్రి చూస్తా ఊరుకుంటాడా? కడుపు మార్చుకుంటే అయ్యి అంటుంటారు కొన్ని కొత్త ప్రసంగాలు. భద్రము సుమా,
మీరు ఉపవాసము చేయునప్పుడెల్లా అన్నాడు. అది పట్టుకోండి. అది ఎవరి నోట వచ్చింది? దాని అర్థం ఒకటి, చెయ్యాలనా వద్దనా? దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన చేయునప్పుడల్లా కదా, ఈ లోకస్తులు మాట్లాడినట్టు విస్తారంగా, అన్యులు మాట్లాడినట్టు విస్తారంగా మాట్లాడొద్దు అని క్రమశిక్షణలు నేర్పించాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. మీరు ఉపవసించుతున్నట్టు మీరు అందరికీ మీ ముఖములను దుఃఖముక్కులుగా ఉండి కనపరుచుకోవాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. కాబట్టి ఇది నీకు నీ దేవునికున్న పర్సనల్ టైమింగ్ అన్నమాట. దేవునితో నువ్వు గడపవలసిన గడియ 12 నెలలు ఇచ్చాడు దేవుడు. ఒక నెలంతా దేవునికి ఇస్తే ఎంత బాగుంటుంది. ఆమేన్. మాకు ఇష్టమైన పనులు పక్కన పెడతాం, మాకున్న వ్యాపారాలు పక్కన పెడతాం, మాకున్న రాబడి పక్కన పెడతాం. ఈ నెలంతా దేవుని సన్నిధిలో కూర్చుంటాం, దేవునితో గడుపుదాం, దేవుని సన్నిధిలో సరి చేసుకుందాం, సరిదిద్దుకుంటాం, పరిశుద్ధతలో ఇంకా ఎదుగుదాం, దేవుని వాక్యము చేత ఉతుక స్నానం చేద్దాం. దేవుని వాక్యములో ఇది రావాలా, ఈ ఆకలి కావాలా. ప్రైజ్ ది లార్డ్. ఊరికే వస్తిమయ్యా పోతిమయ్యా కాదయ్యా. చీలమండలం లోతు కాదు, మోకాళ్ళ లోతుంది, నడుము లోతుంది, ఈదలేనంత లోతుంది. ఈ అనుభవాల గుండా మనం రావాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు ఫాస్టింగ్స్ చేసేసాడు. కాబట్టి మనం చేయవలసిన అవసరము అది కాదు. ఆయన ఎట్టివాడై ఉన్నాడో, ప్రైజ్ ది లార్డ్, ఆయన ఏమేం చేశాడో మనం కూడా దేవునికి నా నామమందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అనగానే అంట. ఉపవాసాలు కూడా చేశాడు. మరి చేయవా? ఇంకా మనం సగమే చేసేది. ఎంత? 21. యేసు ప్రభు 40. హల్లెలూయా. 40 చేసావా? కృప కోసం ఎదురు చూసే కృప ఇచ్చాడు. 21 సార్లే అనుకున్నావా కదా? బలపరిచి ఆశీర్వదించే ప్రసంగం వస్తే మామూలుగా ఉండదు. డిసిప్లిన్ దగ్గరగా వస్తుంది ప్రాబ్లం అంతా. చూసారా కదా? ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం ఉండాలంతే. ఎందుకే ఉపవాసాలు చేస్తున్నావు, ఉపవాస ప్రార్థన చేస్తున్నావు? ఏమైంది నీకు అంటే, నా యేసయ్య చేశాడు కాబట్టి నేను. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య శవం లేపమన్నాడు కాబట్టి నేనేం లేపుతున్నాను. యేసయ్య శుద్ధి చేయమన్నాడు, శుద్ధి చేస్తున్నాను. రోగులను బాగు చేయమన్నాడు, చేస్తున్నాను. ఇది కూడా చేయాలా మరి? ఆమేన్. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన తప్ప ఇట్టిది వదిలిపోదు అన్నాడు. సో నీకే మంచిది. ఉపవాస ప్రార్థన ద్వారా 3 జరుగుతాయి. ఒకటి, నీ ఆత్మీయత పెరుగుతుంది. ఆమేన్. రెండవది, మంచి సమయం దేవునితో గడపడానికి ఒక మంచి అవకాశం దేవుడు నీకు ఇస్తాడు. మూడవది, నీ శరీరం ఏమైపోతుంది? ఆమేన్. హల్లెలూయా. సన్నబడుతుంది, అన్నీ అరిగిపోతాయి, కరిగిపోతాయి, తేలికైపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రాణ ఆత్మ శరీరాలు నీ సజీవ యాగముగా ప్రభుకు సమర్పించుకున్నావు కదా. నీ శరీరం కూడా మెయింటైన్ చేయాలి మరి. ఆమేన్. ఈ మట్టి శరీరం అనుకుంటూ దీన్ని నిర్లక్ష్య పెట్టి ఆత్మశుద్ధిగా ఉంటే చాలే అన్న, మట్టిలో కలిసిపోయేది, దీంతో మనకేం పని అని పొరపాటును కూడా అనొద్దు. ఎందుకు అని అంటే, ఈ మట్టి దేహాన్నే మహిమ దేహముగా మార్చబోతున్నాడు యేసు ప్రభువారు. ఆమేన్. ఏ పరిశుద్ధాత్ముడైతే ఆయనను సమాధిలో నుండి బయటికి లేపాడో అదే ఆత్మ నిన్ను నన్ను లేపబోతున్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి మట్టి ఏమి కాబోతుంది? మహిమగా మార్చబడబోతుంది. అందుకే దేహంతో పాపాలు చేయొద్దు, జారత్వాలు చేయొద్దు, అపవిత్రత చేయొద్దు. ఈ దేహం పరిశుద్ధాత్మకు ఆలయం అయ్యింది. దీంట్లోకి బ్రాందీ, విస్కీ, రమ్ము, గుట్కా, ఇంకా తిప్పిన కైని, ఆమేన్, హల్లెలూయా కదా, లోపల పిలుచుకొని బయట వదిలేసేది ఏంటి? నాకు రావాల క్యాన్సర్, పిలిచి నీకు రావాల క్యాన్సర్. కాబట్టి ఇద్దరు క్యాన్సర్తో చచ్చిపోదామని అయి కాదు. ఈ దేహము పాడు చేయొద్దన్నాడు. దేహము దృఢంగా ఉండాలంటే జిమ్ముకు పోవాలి. అవునా? కరెక్టా కదా? ఎక్సర్సైజ్ చేయాలి.
ఆమేన్. అదే రీతిగా ఈ దేహానికి కూడా వాక్యం అలవాటు చేయాలా. ప్రైజ్ ద లార్డ్. ఆత్మను అలవాటు చేయాలా. యేసుప్రభు అంటాడు ఆత్మ సిద్ధమే కానీ కాబట్టి శరీరాన్ని మనం ఏం చేయొద్దు, బలహీనంగానే వదిలేద్దు కదా, దాన్ని బలపరుచుకోవాలి. దేని ద్వారా? వాక్యం ద్వారా. శరీరానుసారులు శరీరం పైన ఉంటారు, మనం ఆత్మానుసారులం కాబట్టి ఆత్మ విషయంలో మనసు పెట్టాలా. మోకరించు అంటే శరీరం మోకరించాలంతే. ఇప్పుడా అనొద్దు, అది లేచి ప్రార్థన చేసుకో అంటే అబ్బా కొంచెం సేపు అని అనొద్దు. ఇదే అంటది మనని. కొంచెం సేపు అన్నావంటే వెంటనే లేయాలా. ఇప్పుడా అన్నామంటే వెంటనే చేయాలా. ఆపోజిట్ చేయాలా. అదే మనం నేర్చుకోవాల్సింది. అర్థమైందా? అది చెయ్యాలంటే దానికి బలం కావాలి. ఆ బలం దేని ద్వారా వస్తుందంటే దేవుని వాక్యమును ధ్యానించుట ద్వారా, దేవుని వాక్యం సన్నిధితో మనము నింపబడుట ద్వారా. ముచ్చట్లతో ఏం రాదు. మురిసిపోతుంటాం ముచ్చట్లు పెట్టుకొని, ముసలమ్మ ముచ్చట్లు. ఆమేన్. అయ్యొద్దు. యేసయ్య మాటతో కూర్చో, వాక్యముతో కూర్చో, గడుపు. యేసయ్య గడుపు. ఆయన మనుష్య కుమారుడు, ఆయనకు పెయిన్ తెలుసు. నీ నొప్పి, నువ్వు వెళ్తున్న మార్గాలు ఆయనకు తెలుసు. ఆయన కూడా మనకంటే ముందు వెళ్ళాడు. మనకైన పెద్దన్న. హల్లెలూయా. ఆయన ముందు మనకు వెళ్ళాడు, మార్గాలు సరళం చేశాడు. ఆయన వెంట. అందుకే యేసుప్రభు ఆ శిష్యులను చూసి ఏమన్నాడు తెలుసా? నన్ను వెంబడించండి అన్నాడు. ఏమన్నాడు? ఈరోజు మనము ఆయనను వెంబడించాలి. చెప్పండి అందరూ కూడా. ఏం చేయాలా? దేవునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి యేసుప్రభు ఏమై ఉన్నాడు తెలుసా? పెళ్లి కుమారుడై ఉన్నాడు. యేసుప్రభు ఎవరు? ఇంకొకసారి. పెళ్లి కుమారుడు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె. ఇది ఒక మంచి బంధం. అందరు సంబరపడే విషయం ఇది. అందరిలో ఒకలాంటి సంతోషం కలుగుతుంది. ఆమేన్. బా పెళ్లి కుమారు సూట్లో భలే ఉన్నవరా అంటే, పెళ్లి కుమార్తె డ్రెస్ భలే ఉందిరా అంటే వాళ్ళు ఒక ప్రత్యేకమైన ఆకర్షణీయంగా కనబడతా ఉంటారు. సో యేసు ప్రభు కూడా ఏమై ఉన్నాడు? పెళ్లి కుమారుడై ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఆత్మీయ మాట చెప్తున్నాను. పెళ్ళి ఇద్దరు చేసుకోవాలంటే ఏముండాలా? మొట్టమొదటిగా ఇప్పుడు 25వ తేదీ పెళ్ళి అని చెప్పుకున్నాం అనుకో, ఇరువురు కుటుంబాలు ఏం చెయ్యాలి? ఏమా మీ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు జరగల? నువ్వు పెళ్లి చేసుకోలేదా? 25వ తేదీ ప్రకటించబడింది. ఇది 3వ ప్రకటన. ఆమె అని చెప్పారనుకో, ఏముండాలా? కొరపాటు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇద్దరికి ఏముండాలా? ఆమేన్. నా దగ్గరికి వచ్చి పెళ్ళికి కాడిచ్చి వాళ్ళు ఆహ్వానించినప్పుడు నేను చేసే ప్రార్థన అదే. ఇరువురు కుటుంబాలను సిద్ధపరచండి ప్రభా. చేసుకున్న ఇరువురిని సిద్ధపరచు ప్రభా. ఇది చాలా ప్రాముఖ్యం. సో మీకు ఒక విషయం తెలుసా? పెళ్లి కుమారుడైన యేసు సిద్ధపరుస్తున్నాడు అక్కడ. ఆమేన్. పెళ్లి కుమార్తెలమైన మనము ఈ భూమి మీద ఏం చేయాలా? మన ఘటములను మనము సిద్ధపడాలా, సిద్ధపరచుకోవాలి. అయితే ఈ లోక సంబంధమైన పెళ్ళిళ్ళకు డేట్లు ఉంటాయి, టైంలు ఉంటాయేమో కానీ ఆయన చేసుకునే పెళ్ళికి డేట్ ఉండదు, టైం ఉండదు, రెప్పపాటునే జరిగిపోతుంది. అనుకోకుండా అయిపోయిందన్న పెళ్ళి అంటారు చూడు కొంతమంది. సేమ్ ఇదే జరగబోతుంది. నువ్వు రెడీ ఆ పెళ్ళికి? చూడ్డానికి కాదు నేనా 100 ఇచ్చిపోయి రానని కాదు, చేసుకోవడానికి రెడీయా? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మరి
యేసు ప్రభు అయితే అన్ని సిద్ధపరిచేసాడు, అయిపోజేశాడు, మొత్తం ఫినిష్డ్, ఎవ్రీథింగ్ ఫినిష్డ్. ఇక ఆయన, నేను అనుకుంటాను, గడప ఉందనుకో, ఒక కాలు బయట పెట్టాడు, ఇంకో కాలు లోపల ఉంది, లోపల కాలు ఎత్తాడు అనుకో, ఏమైపోతుంది? గడపలో నుండి దూతలందరూ అలర్ట్ అయిపోతారు, మొత్తం పరలోకం అంతా కదిలిపోతుంది, మామూలుగా ఉండదు. ఇక దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మో పెళ్లి కుమారుడు వెళ్తున్నాడు రా పెళ్లి కుమార్తె కోసం అని మామూలుగా ఉండదు అది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూస్తున్నారా ఆ దర్శనాన్ని? గమనిస్తున్నారా? అది జరగబోతోంది. చాలా డెప్త్లోకి పోయి మాట్లాడుతున్నా మీతో. ఆమేన్. ఎప్పుడు రోగాలు, ఎప్పుడు ఉద్యోగాలు, ఎప్పుడు భార్యాభర్త కొట్లాటలు, ఎప్పుడు సమస్యలు, ఎప్పుడు పంచాయతీలు, అన్ని పక్కన పెట్టండి యేసు నామంలో. పెళ్లి కుమార్తెలుగా ఆయనేమో సిద్ధపరచాడు. పెళ్లి కుమారుడు ఏం చేశాడు? సిద్ధపరచాడు. మరి పెళ్లి కుమార్తె ఏం చేయాలట? పెళ్లి కుమార్తె 2 చేయాల. ఆయనేమో సిద్ధపరచాడు పెళ్లి కుమారుడు. పెళ్లి కుమార్తె 2 చేయాలి. ఏంటంటే, 1 సిద్ధపడాలి, 2వది అలంకరించుకోవాలి. అలంకరణ పెళ్లి కుమార్తెకు అవసరం. ముసుకేసి తెల్ల డ్రెస్ వేసి ముసుకేసి పెళ్లి కుమార్తెకి పెళ్లి కొడుకుకి ఏం ఉండవు. పెళ్లి కుమార్తె కుమారుడు వచ్చేటప్పుడు పరిశుద్ధ ఎవరు పాడరు పాపం, అమాయకంగా వచ్చి కూర్చుంటారు ఇక్కడ. కొన్నిసార్లు ఎవరు వెనుక సెక్యూరిటీ కూడా ఉండదు ఆమె. కానీ పెళ్లి కుమార్తె వచ్చేటప్పుడు ఆమెకు పొద్దు నుంచి రుద్దింటారు. హల్లెలూయా. రుద్ది 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 దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు పెళ్లి కుమారుడే కన్ఫ్యూజ్ అవుతాడు, నేను ఆ సూపులో చూసింది ఏమైనా. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. వచ్చి కూర్చొని ప్రమాణాలు అయి పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత ఆ ఫ్యాన్ వాడు సరిగ్గా పెట్టలేదనుకో, దేవునికి స్తోత్రం, రుద్దిందంతా. హల్లెలూయా, దేవునామానికి మహిమ. సో ఏముంటుంది? అలంకరణ. చెప్పండి, ఏముంటుంది? అదే కదా సంఘానికి చెప్తాడు. సంఘం అనే పెళ్లి కుమార్తెతో పౌలు రాస్తూ ఏమంటాడు తెలుసా? దాగైన, మచ్చైన, ముడతైన, కలంకమైన లేని వధువు సంఘముగా సిద్ధపడాలి. లోపం ఉందనుకో, నువ్వే చేసుకుంటలేవు, ఆయన చేసుకుంటాడా నిన్ను? పేర్లు పెడతా ఉంటావు. పొట్టిది, పొడుగోడు, ముక్కులావు, సన్నలావు, హల్లెలూయా. మరి నీలో కూడా అదే చూస్తున్నాడు ఆయన. ఈయన పెళ్లి కుమారుడు. ఆమెన్. మీకు ఒక శుభవార్త చెప్తున్నాను. ఈ పెళ్లి కుమారుడు మనం పెళ్లి చేసుకున్నాక మరణం అనేది ఉండదు మన మధ్యలో. నిత్యము ఆయనకు పెళ్లి కుమార్తెలుగా, వధువు సంఘముగా ఒక ప్రత్యేకమైన స్థానములో ఆ సింహాసనం పైన కుడి పక్కన ఆసీనులమై ఉంటాం ఆయనతో కలిసి. ఇది మామూలు అనుభవం కాదండి, ఉన్నతమైన భాగ్యం దేవుడు మనకిచ్చాడు. సో శుద్ధీకరణ జరగాలి, అందుకే ఈ కూడాలన్నీ పెడుతుంది. సిద్ధపడాలా, ఉపవాసాలతో, జాగారాలతో, ప్రార్థనలతో రేయింబగలు కనిపెట్టుకొని ఎక్కడ జారిపోయినాను, ఎక్కడ పడిపోయినాను, ఎక్కడ అన్నీ కూడా సెట్ చేసుకొని ప్రభు ముఖదర్శనము కొరకు, ప్రభు యొక్క ఆ తేజస్సు కొరకు, ప్రభు యొక్క ఆ యొక్క మహిమ కలిగిన ఆ స్వరము కొరకు ఎదురు చూడాలా. సంఘం ఆ సమయంలో ఉంది ఇప్పుడు. అందుకే మందిరాన్ని శుద్ధి చేశాడు యేసయ్య. ప్రార్థనలే జరగాలి ఇక్కడ అన్నాడు. కాబట్టి పెళ్లి కుమార్తెగా నీవు కూడా ఏం చేయాలి? సిద్ధపడాలి. 2వది అలంకరించుకోవాలా. ఆమేన్. దేంతో అలంకరించుకోవాలా? పరిమళ తైలముతో కదా. దేవునికి స్తోత్రం. ఎస్తేరును కూడా ఏం చేశారు? హేగే అనేవాడు. హేగే దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్ముడు ఎందుకు భూమి మీద ఉన్నాడంటే షబరబరబాని ఊరికే కొట్టడానికి కాదు, నిన్ను
ఆయనకు నచ్చిన రీతిగా, ఇష్టమైన రీతిగా, ప్రియమైన రీతిగా నిన్ను తయారు చేయడానికి ఉన్నాడు ఆయన. నిన్ను ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? శ్రేష్టమైన వాటితో నీకు ఏం చేస్తున్నాడు? శ్రేష్టమైన తైలమును ఇచ్చి శ్రేష్టమైన వాటితో నిన్ను అలంకరిస్తున్నాడు. ఆమేన్. అలంకరించిన తర్వాత ఆ రాజుగారి ముందు నిలబడితే దేవునికి స్తోత్రం. ఎటువంటి అలంకరణ నీలో ఉండాలంటే నిన్ను చూసిన మరుక్షణమే రాజుగారి హృదయములో నీ పైన కనికరము రావాలి, దయ రావాలి, దయ పుట్టాలి. ఏమైనా అటువంటి రీతిగా అలంకరించబడాలి. అందుకే ప్రతిరోజు నేను పాపిని వద్దు, అది అయిపోయింది. ప్రతిరోజు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, యేసయ్యా పనికిరాని తీగలన్నిటినీ నా యొద్ద నుండి కత్తిరించయ్యా. నీవే కత్తిరించాలి ప్రభువా, వాటిని కాల్చివేయి ప్రభువా. ఆమేన్. పాపాలన్నీ మోసాడు, సమాప్తం చేశాడు. మళ్ళా పాపం అనుకుంటుండొద్దు. కానీ పనికిరాని తీగలు మొలుస్తున్నాయి లోపల. ఆమేన్. వాటిని ఏం చేయాలి? మనము ప్రతిరోజు అడగాలి దేవుని దగ్గర. సోమరితనం అని ఒకటి తీగ, నిర్లక్ష్యం అనేది ఒకటి తీగ, అవిశ్వాసం అనేది ఒక తీగ. ఆమేన్. దేవుని కంటే సుఖ అనుభవాలను ఎక్కువ ప్రేమించేది ఒక తీగ. ఇటువంటి తీగలన్నిటినీ కత్తిరించివేయి ప్రభువా. ఆమేన్. మరి ఎక్కువగా నేను ఫలించులాగున నీ యొక్క కృప నాకు దయచేయి నాయనా అని ప్రతిరోజు ఈ ప్రార్థన మనం దేవుని దగ్గర సన్నిధిలో చేయాలి. ఆమేన్. హల్లెలూయా. దాగు, మచ్చ, ముడత, కలంకం లేకుండా మనము నిందారహితులుగా ఈ భూమి మీద బ్రతుకుతూ ఉంటే మధ్యాకాశంలోకి వస్తాడు పెళ్లి కుమారుడు. ఆయన బూర ఊదిన మరుక్షణమే నువ్వు ఉన్న పాటున అద్భుతం ఏంటో తెలుసా? ఈ మట్టి దేహం మహిమ దేహముగా, పెళ్లి కుమార్తెకు కావలసిన దేహముగా, పెళ్లి కుమార్తెకు కావలసిన వాటిగా ఆయన నిన్ను అలంకరించుకొని తీసుకొని వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? పెళ్లి కుమారుడై ఉన్నాడు. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. సో పెళ్లి కుమారుడైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి చూడండి ఇంకొక మాట. థ్యాంక్ యూ లార్డ్. మత్తయి సువార్త 13:55. మత్తయి సువార్త 13:55. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరట? వడ్లవాని కుమారుడు అని పిలువబడ్డాడు భూమి మీద. వడ్లవాడు ఏం చేస్తాడు? కార్పెంటర్ ఏం చేస్తాడు? ఆమేన్. చెక్క పని చేస్తాడు. అంటే ఒక మాట చెప్పాలంటే ఏమీ లేని దానిని తీసుకొని ఆమేన్ ఒక అందమైన దానిగా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందరూ వాడుకున్న దానికి ఏం చేస్తాడు? తయారు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అది వడ్రంగి వాడు చేసే పని. యేసు ప్రభు కూడా అదే పనిలో ఉన్నాడు. ఆమేన్. చెక్కుతాడైనా. ఆమేన్. ఏమీ లేని నిన్ను నాకు, దేవునికి స్తోత్రం. మీకు ఒక విషయం తెలుసా? యెషయా గ్రంథం 53లో అంటాడు, సొగసైనను స్వరూపమైనను లేదట, చూడ నొల్లని వానిగా అతడు మార్చబడ్డాడు. ఎందుకంటే నీ యొక్క ముఖమును దేవదూత ముఖముగా మార్చడానికి, నీ యొక్క ముఖమును లో కాంతిని కలగజేయడానికి. స్టెఫెను ముఖం ఎట్లా మారిందట? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అట్టి రీతిగా తయారు చేస్తాడాయన. సో వడ్రంగి వాని కుమారుడు. ఆమేన్.
దేవునికి స్తోత్రం. వడ్రంగి వాడు ఏం చేస్తాడు తెలుసా? కొన్నిసార్లు సుత్త తీసుకుంటాడు, ఏమంటారు దాన్ని, ఉల్లి తీసుకుంటాడు, కొడతాడు కదా. దేవునికి స్తోత్రం. ఆయన అనుకున్న షేప్ వచ్చేంత వరకు దానిపైన పని చేస్తుంటాడని చెప్పండి. నీ పైన కూడా పని చేస్తున్నాడు ఆయన. ఆయన అనుకున్నంత వరకు నేను వదలడు. హల్లెలూయా. కొన్నిసార్లు దెబ్బ గట్టిగా పడుతుంది, కొన్నిసార్లు పైకి పడుతుంది. ఆమెన్. కొన్నిసార్లు శాండ్ పేపర్ తీసుకొని ఏం చేస్తాడు, సర్ర 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 సర్ర. దీన్నే అంటారు కష్టాలు, బాధలు, సమస్యలని. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏమేన్, ఈ యొక్క అగ్ని వంటి మహాశ్రమల గుండా వెళ్ళినా మనం ఎట్లా వస్తాం బయటికి? సువర్ణమై బయటకు వస్తాం. ఏమేన్. దేవునికి స్తోత్రం. నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు ఆయన. అందుకే చెక్కుతున్నాడు ఆయన, అందుకే మొలుస్తున్నాడు ఆయన, అందుకే సరి చేస్తున్నాడు ఆయన. ఆయన అనుకున్న రీతిగా నిన్ను తయారు చేయాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్ని ప్రాసెస్ గుండా వెళ్ళినాక దానికి పాలిష్ వేసి మార్కెట్లో పెడితే దానికి ఏమొస్తుంది? విలువ. ఏమొస్తుంది? ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి మహిమ కలుగాక. అందుకే వాక్యం అంటది, విలువైన రక్తం చేత కొనబడ్డారు మీరంతా. ఎందుకంటే మీకు విలువ ఉంది కాబట్టి. పక్కన వాళ్ళు చెప్పండి, మీకు విలువ ఉందని. నాకు ఇంట్లో విలువనే లేదని బాధపడుతున్నా, భర్త దగ్గర, భార్య దగ్గర, పిల్లల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర విలువ లేదు, నా ఊర్లో విలువ లేదు అని. యేసయ్య దగ్గర నీకు విలువ ఉంది. ఆయన విలువనిస్తున్నాడు నీకు. అందుకే స్వయాన దిగి వచ్చాడు నీ దగ్గర, నీ ముందే ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నీతో మాట్లాడుతున్నాడు. నీకోసం వడ్రంగి వాని కుమారుడిగా మార్చబడ్డాడు ఆయన. తయారు చేస్తున్నాడు నిన్ను బలవంతుని చేతిలో బాణంలాగా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒకటి, ఆ చెక్క ఆ పని జరుగుతున్నప్పుడు ఏమైనా మాట్లాడుతుందా? ఏం చేస్తుంది అది? మనం కూడా మౌనంగా ఉండాల. సియోనులో మౌనంగా ఉండుట. ఎప్పుడు చూసినా బకబకలొద్దు. ప్రతిదానికి సమయం ఉంది. కాబట్టి మాట్లాడడానికి, నోరు మూసుకోవడానికి, మౌనంగా ఉండడానికి. సో ప్రభు పని చేస్తున్నాడు అనుకో, మౌనంగా ఉండు. ఏమేన్. ఆయన ప్రాసెస్ జరుగుతూ ఉంది మనలో. సైలెంట్గా ఉండు. నీ పట్ల దేవుడు ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నేను చంపడానికి రాలేదు ఆయన, నశించిన నిన్ను వెతికి రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకంలోనికి వచ్చాడు. దట్ ఈస్ అ పర్పస్. ఆమేన్. 3 పర్పస్లు చెప్పి ముగిస్తాను. ఒక పర్పస్, నశించిన దానిని వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడి లోకంలోకి వచ్చాడు. సో నశించిపోకుండా నిన్ను వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. అందుకే ఆయన ప్రేమ నేను ఎప్పుడు వెంటపడతా ఉంటుంది. మొదట మీరు నన్ను ప్రేమించలేదు కానీ నేనే మిమ్మల్ని. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బార్ షాప్లో కూర్చున్నా ఉన్నాడు అక్కడ కూడా. నువ్వు సినిమా హాల్కి పోయినా ఉన్నాడు అక్కడ. ఆమె స్పీడ్ బయటలు రాత్రులలో పోతున్నావు చూడు, బండ్లు వేసుకొని ఎక్కడెక్కడో ఉన్నాడైనా. స్ట్రీట్ లైట్లు దాటుకొని చీకట్లో దుంకుతున్నావు చూడు, ఉన్నాడైనా. వదలడు కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. వదలడు అన్నాడు అంతేగా. ఒకటి నేను చెప్పేది ఏంటంటే, సమయం పోనీయకుండా ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నీ హృదయం దేవునికి ఇచ్చేయి. ఏం చేస్తాడో చూడు. నీ జీవితం యేసయ్యకి ఇచ్చేయి. ఏం చేస్తాడో చూడు. ప్రైజ్ ది లార్డ్. చేతిలో పెట్టకుండా నీ దగ్గర పెట్టుకొని అన్ని చేయాలంటే ఎట్లయితుంది? ఆయనకి ఇచ్చేయి. ఆ 5 రొట్టెల 2 చేపలు ఏమైనాయి? 5,000 మందికి తృప్తినిచ్చినాయి తిన్న తర్వాత. ఆమేన్. నువ్వు ఇచ్చేది తృప్తిని ఇస్తుంది నీ జీవితంలో. యేసయ్య చేతిలో పెడుతున్నావు, మామూలు కాదు. ఆమేన్. హల్లెలూయా. నిన్న మందిరపు వార్షికోత్సవం కదా, 6 సంవత్సరాలు.
సో అవన్నీ జ్ఞాపకం వచ్చినాయి, దేవుడు చేసిన కార్యాలన్నీ. ఒకటి గుర్తొచ్చింది, ఇది ప్రారంభించినప్పుడు రూపాయి లేదు జోబులో. హల్లెలూయా. కానీ దేవుడు ఇంతటిది ఇచ్చినాడు, అది నాకు ఆశ్చర్యం అనిపించింది. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటంటే ఆయన మాటకు లోబడ్డాం, ఆయన ఏది చేయమంటే అది చేసాం, అంతే తప్ప ఎక్స్ట్రాలు ఏమి కూడా చేయలే. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభువే తన పనులను తాను జరిగించుకుంటూ పోయి వచ్చాడు. మనం అందరం కృతజ్ఞతగా ఈరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. దేవుని కృప ఇదంతా. ఆయన చేతిలో పెట్టండి అంతా కూడా. చాలామంది నన్ను అనేవాళ్ళు, నీ భవిష్యత్ ఏంటి, నీ ఫ్యూచర్ ఏంటి, నువ్వు బైబిల్ పట్టుకున్నావు, సేవ అంటున్నావు, నీ ఫ్యూచర్ ఏంటి, నీ భవిష్యత్ ఏంటి, నీ ఫ్యూచర్ ఏంటి, నీ భవిష్యత్ ఏంటి అంటుంటే అబ్బా ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఆ మాటకి జవాబు వచ్చేది కాదు. ఒకరోజు కన్నీళ్ళు కారుస్తూ అడిగాను ప్రభువును, ప్రభా అందరూ అవమానిస్తున్నారు నాయన, నేనేమో నీ పిలుపు అందుకొని బయటకు వచ్చాను, ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పలేని పరిస్థితి. రెండవది, ప్రభు సేవ చేస్తానంటే మరి నీ ఫ్యూచర్ ఏంటి, నీకు అన్నం ఎవరు పెడతారు, బట్టలు ఎవరు ఇస్తారు, డబ్బులు ఎవరు ఇస్తారు, అది ఎవరు ఇస్తారు, ఇది ఎవరు, ఈ ఎవరు అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్ అంటుంటే దేవుని ఆత్మ నాతో అన్నాడు, నా కుమారుడా భయపడొద్దు, నేనే నీ భవిష్యత్ అని చెప్పు అందరికి అన్నాడు. ఆ రోజు నుండి నేను స్టార్ట్ చేశాను, యేసుక్రీస్తేనా భవిష్యత్తు. ఎందుకంటే ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు. హల్లెలూయా. హీ నోస్ ఎవ్రీథింగ్. మన నోట మాట బయటికి రాక ముందే ఆయన అన్నీ ఎరిగినవాడు. హల్లెలూయా. తన్ను ప్రేమించు వారికి ఆయన సిద్ధపరిచినవి మామూలుగా ఉండవట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు. ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుని కృప ఏ మేలు కొదవ లేకుండా అన్ని మేలులతో నింపి ఏం చేస్తున్నాడు. కొంచెం కీడు వచ్చినట్టు కనిపించిన షేప్ జరుగుతుందని అనుకుంటా నేను. వడ్రంగి వాడిని కుమారుడుగా కొడుతున్నాడేమో, కొట్టనులే, సరిగ్గా కూర్చోలేదేమో, ఫిట్ కాలేదేమో, ఏమేన్ సరే చేయని, కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నాడు, చేయని. ప్రైజ్ లార్డ్. రెడీ లార్డ్. ఎస్ లార్డ్. ఏమేన్. దేవునికి స్తోత్రం. ఆయన చేతిలో వాడబడే పాత్రగా మార్చబడాలనేదే ఆశ. దేవనామానికి మహిమ కలుగును గాక. సో మూడు విషయాలు చెప్తాను. ఒకటి, ప్రభు దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, ప్రియ కుమారుడు, పెళ్లి కుమారుడు, వడ్రంగి వాని కుమారుడు ఈ భూమి మీదకి రావడానికి ముఖ్యమైన ఉద్దేశం ఒకటి, నశించిన దానిని వెతికి రక్షించడానికి. రెండవదిగా చూస్తే 1 యోహాను 3వ అధ్యాయం 8వ మాట. 1 John 3:8. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. పాపం చేసే వాళ్ళంతా ఎవరి సంబంధం అంట? అమ్మో అందామా, అయ్యో అందామా? అయ్యో, మొదటి నుండి వాడు ఏం చేస్తున్నాడట? సో పాపం చేసే హీరోలు అందరూ ఎవరు? హీరోలా జీరోలా? వాడు జీరో కాబట్టి వీడు కూడా జీరోనే, అపవాది సంబంధి. అయితే శుభవార్త ఏంటో తెలుసా? అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. హల్లెలూయా. అపవాది క్రియలను లయపరచడానికే. చెప్పండి అందరు కూడా ఆమేన్. రాయలసీమ భాషలు చెప్పాలంటే తోట తీయడానికి దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. అందుకే యేసయ్య అంత దూరం ఉంటేనే కేకలు వేయడం ప్రారంభించిన దయ్యాలన్నీ కూడా. ఆమేన్. హల్లెలూయా. దేవుని కుమారుడా, దేవుని పరిశుద్ధుడా అని స్టార్ట్ చేసిన ఇవి కనపరచడం. హల్లెలూయా. మీకు అంత సీన్ లేదులే, నోరు మూసుకొని పోండి అన్నాడు యేసయ్య. హల్లెలూయా. నా పిల్లలు నా స్వరూపంలో చేయబడిన వాళ్ళు నన్ను స్తుతించాలా, మీరెవరే నన్ను స్తుతించడానికి పడిపోయినలారా అని వాళ్ళ స్తుతులు ఇష్టపడలేదైనా. నువ్వు నేను స్తుతిస్తానికి ఇష్టం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు భూమి మీదకి కుమారుడుగా కదా రావడానికి కారణం ఏంటో తెలుసా? అపవాది క్రియలను లయపరచుటకై. దేవుని క్రియలలాగా సాతాను క్రియలు కూడా ఉంటాయి. దేవుని క్రియ ఏంటంటే, భార్య భర్త ఇద్దరున్నారనుకో, వాళ్ళిద్దరిని కలిపేది దేవుని క్రియ. యెహోవా ఇల్లు కట్టించని ఎడల ఆయన కడతాడు, కుటుంబాన్ని కడతాడు. సాతాను క్రియ ఏంటంటే, మధ్యలోకి వచ్చి దూరి ఏం చేస్తాడు? వాడు ఎడముఖం పెడముఖం పెట్టుకునేటట్టు చేస్తాడు. చిన్న చిన్నవే. అందుకే పౌలు అంటాడు కదా ఎబ్రీ 12లో, సులువుగా చిక్కులు పెట్టు పాపం. పెద్దగా ఏముండదు, టీ ఎందుకు చల్లగా ఇచ్చినావు అన్నదట, అంతే. అది ఎంత దూరం పోయిందంటే అంటారు, అవునా కదా? పోత పోత ఊరికి అట్లా చేయి తగిలిందంట, అది పెద్ద నన్ను అనుకొని కొట్టినావు, మనసులో ఏదో పెట్టుకొని కొట్టినావు. ఇవన్నీ సైతాన్ క్రియలు. పొరపాటునట్లు ఏమో చూసినావు, మందిరంలో కూడా చూస్తున్నావు. ఇవన్నీ ఏం క్రియలు? సైతాన్ క్రియలు, అపవాది క్రియలు. వాటిని లయపరచడానికి వచ్చాడు. అందుకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒకటి నీ మనసు డిస్టర్బెన్సు, హృదయం డిస్టర్బెన్సు. ఈ డిస్టర్బెన్సు అన్నది నీ మైండ్లోకి, నీ మనసులోకి, హృదయంలోకి వస్తే వెంటనే ఒక నిమిషం మౌనంగా ఉండి ఆలోచన చేయాలి, ఇది దేవుని క్రియనా, ఇది సాతాను క్రియనా? కొన్ని ప్రాంతాల్లో దేవుడు ఉండనీయడు మనను, అది కూడా దేవుని క్రియనే. ఆశకు వెళ్దామని సిద్ధపడ్డాడు సేవకులు సువార్తకు, కానీ పరిశుద్ధాత్ముడు వాళ్ళని ఆటంకపరిచాడట. వాళ్ళకు పరిశుద్ధాత్మనికి అడ్డేమని ఉందా? కానీ ఏం చేశాడు? కాలములు సమయములు చూసుకొని నడిపిస్తాడు ఆయన. ఎట్లా పడితే అట్లా నడిపాడు మనను. అందుకే ఆత్మతో నడిపించబడాలి మనం. టైం దొరికింది కానీ పరిగెట్టినావు అనుకో, దెబ్బలు తింటావు, జాగ్రత్త. హల్లెలూయ. ముందు పరిగెట్టొద్దు, వెనక పరిగెట్టొద్దు. పరిశుద్ధాత్మని టైమింగ్లో పరిగెట్టాలి నువ్వు, అప్పుడే సక్సెస్ అనేది చూస్తావు. అపవాదికి ఏమున్నాయి? క్రియలున్నాయి. వాడి క్రియలు కూడా. అందుకే మన ఉపవాస ప్రార్థనలో వాడి క్రియలన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి అపవాది తంత్రములను మనం ఎరగని వారము. వాడి చీకటిని ఇంట్లోకి తెచ్చాడు, ఆమేన్. అక్రమ సంబంధాలను ఇంట్లోకి తెచ్చాడు. భార్య భర్తల మధ్యలో అసమాధానం తీసుకొని వచ్చాడు. పిల్లలకు తల్లులకు మధ్యలో తెలియని కదా కోపాలు, ఆవేశాలు, ఇవన్నీ తీసుకొని వచ్చాడు. ఇవన్నీ వాని క్రియలు. ఇప్పుడు వాక్యం ఏమంటదంటే, యేసు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? దేవుని కుమారుడు అంటే అపవాది క్రియలను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనమందరము మొరపెడితే వాయుమండలంలో పనిచేసే దయ్యాలన్నీ తొలగిపోతాయి. చీకటి శక్తులు, వాడి రాజ్యాలన్నీ కూడా పటాపంచలైపోతాయి, కూలిపోతాయి. ప్రైజ్ ద లార్డ్. ఒకరోజు వెస్ట్ ఆఫ్రికాలో పాస్టర్లు, విశ్వాసులు వాళ్ళ కుటుంబాలలో ఉన్నట్టు ఉండి విడాకులు జరుగుతున్నాయట. డైవర్స్, భార్యాభర్తలు విడిపోతున్నారట. పాస్టర్లు విడిపోతున్నారు పాస్టర్మల దగ్గర నుంచి, విశ్వాసులు విడిపోతున్నారు విశ్వాసుల దగ్గర నుంచి. అట్లా అందరూ విడాకులు, ఎక్కడ చూసినా ఇవే వినబడుతున్నాయట. అప్పుడు అక్కడ ఒక దైవ సేవకుడు దాని గురించి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని ఆత్మ తడికి బయలుపరిచాడు. ఆ ప్రాంతంలో ఉన్న వారు కొంతమంది మాంత్రికులు ఏం చేశారంటే, ఆ ప్రాంతంలో సువార్త బాగా వెదజల్లుతుంది, అనేకులు రక్షణ పొందుకొని అనేకుల మార్గంలోకి వస్తున్నారని తెలుసుకొని వీళ్ళందరూ, ఈ మాంత్రికులందరూ కలిసి 40 రోజులు ఉపవాసం చేశారట. శక్తుల కోసం వాళ్ళు ఉపవాస ప్రార్థన స్టార్ట్. 40 days వాళ్ళు ఉపవాసాలుండి స్టార్ట్ చేస్తే దురాత్మలన్నీ కూడా విడుదల కావడం ప్రారంభమైనాయి.
ఆ విడుదలైన తర్వాత ఆ ప్రాంతంలో అంతా కూడా ప్రతి కుటుంబంలోకి వెళ్ళి గలిబిలి చేయడం ప్రారంభించానట. యేసుప్రభు అంటాడు కదా, పేతురు, సాతాను నిన్ను జల్లించాలని నా దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు, వాడు జల్లిస్తాడు, అయితే నేను నీ కోసం. సో ఈ ప్రార్థన అనేది దాంట్లో ఉన్న గొప్పతనం. అది ఏమో మామూలుగా సోమరుగా నిర్లక్ష్యంగా వింటున్నావు, ఇది జాగ్రత్తగా విను. జల్లించే మాత్రం చాలా దెబ్బ పడుతుంది. దాంట్లో నువ్వు నిలబడాలంటే ప్రార్థనలో నువ్వు నిలబడాలా. ఆమేన్ అని వినబడిన వెంటనే ఈ దైవ సేవకుడు ఆత్మలో, దేవా అని చెప్పి ఈయన కొంతమందిని పోగు చేసుకొని వీళ్ళు 40 రోజులు ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేశారట. అంటే ఇప్పుడు మనం పోరాడేది శరీరులతో కాదు, ఎక్కడ వాయుమండలంలో పనిచేసే దురాత్మ సమూహాలతో వీళ్ళు ప్రార్థన పెంచారు. వాళ్ళు వాళ్ళ కార్యాలు చేయాలని చూశారు. అయితే అద్భుతం ఏంటో తెలుసా, ఆ 40 రోజులు ఏ ఆత్మలైతే వారు విడుదల చేశారో వీరు ప్రార్థన చేస్తుంటే ప్రతి దురాత్మలు లయమైపోవడం ప్రారంభించాయి. అద్భుతం ఏంటంటే విడిపోయిన కుటుంబాలు తిరిగి కట్టబడడం ప్రారంభించబడ్డాయి. దూరం అయిపోయిన వాళ్ళు తిరిగి సమీపంగా రావడం ప్రారంభించబడ్డారు. ఇది ఎట్లా జరుగుతుందంటే ప్రార్థన ద్వారా. అందుకే అపవాది తంత్రాలను మనము, వాడి క్రియలు మనం తెలుసుకోవాలి. అర్థమైందా? కోపం రేపేది మన క్రియ, గర్వంగా ప్రవర్తించేటట్టు చేసేది మన క్రియ. ఆ మందుకు నీకు ఇట్లా కట్టేసి ఉంటారు, అదొక క్రియ. 6 కాగానే ఎంత కట్టినా ఉండవు, ఇంట్లో దుంకుతావు ఎక్కడికి. రెండవది ఏంటంటే వాడు కొంతమంది ఏజెంట్లను తీసుకొని వచ్చి నీ దగ్గర పెట్టింటాడు. ఆ ఏజెంట్లు నువ్వు తెలియక నువ్వేమనుకుంటావు, నా దిల్ రా, నా ఫ్రెండ్ రా, నా ప్రాణం రా అని వాడేరా నీ గొంతు కోసేది, నరకానికి తీసుకుపోయేది ఏజెంట్లు వాళ్ళంతా. ఆమేన్. ఆ క్రియలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి అంటే అపవాది క్రియలను, అందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. లయపరచడం అంటే ఇంకా కనబడకుండా చేయడానికి వచ్చినాడు. ఆమేన్. ఒక ఆయన ఇట్లా అంటాడు, యేసు ప్రభు వాని తలకాయ ఏం చేసినాడట, చితక ద్రొక్కాడట. ఆమెను ఇప్పుడు తోకలో ఏం కనబడుతుంది, వాడు ఊరికే తోక ఆడిస్తున్నాడు, ముఖమంతా పగిలిపోయింది, వాంది పచ్చడైపోయిందని చెప్పండి. తోక కదులుతామో బతుకుందేమో, ఎక్కడ బతుకున్నాడు, సచ్చినోడు వాడు. ఆమేన్. అందుకే వానికి 3 దినాలు 5 దినాలు 11 దినాలు పెడతారడా, సచ్చినోడు వాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరో వచ్చి అడిగారు, అయ్యా ఇక్కడ సిలువ ఉంది కానీ యేసు ప్రభు కనబడలేదయ్యా అంటున్నామే. ఆమేన్. సిలువలో ఎందుకు ఉంటాడమ్మా యేసయ్య, సిలువను గెలిచినాడని చెప్పిన. హల్లెలూయా. ఆమేన్. పునరుత్థాన వాని మృతులలో ఎందుకు ఎతుకుతున్నారు, ఆయన సజీవుడు. ఆయన వచ్చింది దేనికోసము? అందుకే విశ్వాసులారా జాగ్రత్త. సమయం కొద్దిగా ఉందని అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదామా అని తిరుగుతున్నాడు. వాడికి నీ పైన పెత్తనం లేదు, అధికారం లేదు. ఎందుకంటే యేసయ్య సిలువలో అన్నీ విరగొట్టేశాడు, నిరాయుధునిగా చేశాడు వాడిని. వాడికి ఇంకా ఈ ఆయుధాలు లేవు వానికి ఏది వాడడానికి. అయితే ఒక్క ఆయుధం వాడతాడు వాడు, అదేంటంటే నీ మనసును కొడతాడు వాడు. నీ మనస్సులో అటాక్స్ జరుగుతాయి, తలంపుల ద్వారా కొడతాడు వాడు, ఆలోచనల ద్వారా కొడతాడు. అందుకే ఎక్కువగా ఆలోచించొద్దు. రెండవది, అందుకే పౌలు అంటాడు, క్రీస్తుకు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండండి. మనస్సు మీద కొడతాడు వాడు, జాగ్రత్త. చోటు ఇవ్వద్దు మైండ్లో. ఆమేన్. చూసి ఆశించొద్దు. నేత్రాశ, శరీరాశ, దమ్మం, గర్వం, అది లోకంలో ఉన్నది. ఆమేన్. సో వాని క్రియలు లయపరచడానికి వచ్చాడు. ఆల్రెడీ అయిపోయినాయి. అందుకే పౌలు అంటాడు, అపవాదికి, వాడికి నీ మీద పెత్తనం లేదు, అధికారం లేదు. వాడికి నువ్వు ఇస్తావు చోటు. ఎట్లిస్తావు? ప్రార్థన చేసుకోకుండా, వాక్యము చదవకుండా, సహవాసంలో ఉండకుండా, రొట్టెలో ఉండకుండా,
ప్రార్థనలో ఉండకుండా ఎప్పుడైతే ఈ 5 పక్కన పెడతావో ఈజీ వానికి. పెనం చల్లగుంటే, నేను ఎప్పుడు అదే చెప్తా, పెనం చల్లగుంటే ఏమవుతుంది, ఈగలు దోమలు అన్నీ పడతాయి. అదే పెనం వేడిగుంటే ఆ సాయికి వస్తుందా? శాఖ చాలు. ఏం షాక్ ఉందిరా నాయనా, హల్లెలూయా, ఏమరా ఇంత నల్లగైనా అంటే, అబ్బా పొయ్యి దగ్గర ఉండొచ్చినానా, ఏం వేడుందన్నది. ప్రైజ్ లార్డ్. అట్లుండాల విశ్వాసం అంటే, బాగా మండుతూ. హల్లెలూయా. దేంతో? పరిశుద్ధాత్మని. ఊరికి ఆరాధన, అగ్ని మండించు, ఓ అగ్ని మండించు, ఇక్కడ మండించంటే ఏమైతే, బయటికి పోయాను. సైతాన్గాడు వచ్చినప్పుడు చూస్తా, ప్రతిరోజు వస్తాడు వాడు, సిగ్గులేనివాడు వాడు. నువ్వు పిలవకుండా వస్తాడు. కొంతమందిని ఊపుతున్నాడు కళ్ళు చిన్నగా చేసి, వాడు అపవాది. ఎందుకు? వీళ్ళు పొద్దున ప్రార్థనలో దేవుని సన్నిధిలో, దేవా నాతో మాట్లాడయ్యా, ఈరోజు నువ్వు నా దర్శించయ్యా, నీ సేవకు నోట నీ మాట పెట్టి నాతో ఇవన్నీ చేసి ఉండరు. ఆమెన్. ఆదివారం మందిరం పోవాలి ఫారా అని వచ్చింటారు 4 దోషాలు తిని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అవన్నీ మారాలా. ప్రభు రాకడా, మనుష్య కుమారుడు చాలా త్వరగా రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. చివరిగా చూడండి, హల్లెలూయా. ఎంతమంది ఆనందిస్తున్నారు దేవుని వాక్యంలో? ఆనందించి వారు అందరూ గలమెత్తి ఒకసారి గట్టిగా. మొదటి యోహాను 5:20. మీ పక్కన వాళ్ళు హల్లెలూయా అన్నారా లేదా? మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించున్నాడని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు లేకపోతే దేవుని కుమారుడు ఎందుకు వచ్చారంటే, మనకు వివేకమును అనుగ్రహించడానికి. ఒకటి, నశించిపోయిన మన ఆత్మలను వెతికి రక్షించడానికి. రెండవది, అపవాది క్రియలను లయపరచడానికి. మూడవది, మనకు వివేకమును అనుగ్రహించడానికి. వివేకము అనండి అందరు కూడా. మీ పక్కవారితో వివేకం. ఇంకొకసారి, ఇది చాలా ప్రాముఖ్యం. జ్ఞానం ఉంటుంది కొంతమంది, కానీ వివేకం ఉండదు. అదే సమస్య. యేసు ప్రభు మనకేమిస్తాడు? వివేకం ఉందనుకో, భార్య భర్త ఏకమైపోతారు, పిల్లలు తల్లిదండ్రులు ఏకమైపోతారు, సేవకుడు విశ్వాసులు ఏకమైపోతారు. ఆమేన్. హల్లెలూయా. ఐక్యతను తెచ్చేస్తుంది. ఏంటి వివేకము అంటే? ఒకరిని ఒకరు అర్థము చేసుకోవడం, అండర్స్టాండింగ్. చెప్పండి అందరు కూడా. ఏంటి? అర్థం చేసుకోవడం. ఇప్పుడు అదే కదా సమస్య అంతా. ఆమేన్. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది, దేవుని కుమారుడి లోకంలో ప్రత్యక్షమైంది. ఎందుకంటే మనకు వివేకమును ఇవ్వడానికి, అర్థం చేసుకునేటట్టు చేయడానికి. ఆమేన్. ఈరోజు దేవుడు అంటే ఎవరో తెలిసిపోయింది, దయ్యం అంటే ఎవరో తెలిసిపోయింది, విశ్వాసి ఎవరో తెలిసిపోయింది కదా. ఇవన్నీ కూడా ఆయన ఇచ్చిన వివేకమే. సో మనకు వివేకం అనుగ్రహించడానికి. ఈ క్రీస్తుని కలిగిన వాళ్ళకు పెద్ద మనసు ఉంటుంది, మామూలు మనసు ఉండదు వాళ్ళకి. చాలా బ్రాడ్గా ఆలోచిస్తారు వాళ్ళు, చిన్నగా ఆలోచన చేయరు వాళ్ళు. ఆమేన్. అందరికీ తప్పులు పట్టాలని చూడరు. ఒకవేళ కనిపించినా ఆయన ప్రేమతో కప్పేస్తూ ఉంటారు. ఇద్దరి మధ్యలో డిషుమ్ అయినా వీళ్ళ మధ్యలో కలపాలని ప్రయత్నాలు చేస్తారు. కొన్నిసార్లు దెబ్బలు తిన్నా ఓకే అనుకుంటారు. అది వివేకం. అది ఎవరిచ్చారు? యేసుప్రభు ఎందుకు దెబ్బలు తిన్నాడు? యేసుప్రభు ఎందుకు రాళ్లతో కొట్టబడ్డాడు? యేసుప్రభు ఎందుకు పొడవబడ్డాడు? యేసుప్రభు ఎందుకు అందరినీ క్షమిస్తూ వచ్చాడు? ఒకటి కారణం, తండ్రితో మనను సమాధానపరచడానికి. ఆయన సమాధానపరచడానికి ఆయన వచ్చాడు. ఆయన రక్తము మనను సంధి చేసింది, ఆయన రక్తం మనను సమాధానపరిచింది. ఎంత వివేకం కలిగి ప్రవర్తించాడు ఆయన. ఆ వ్యభిచారంలో పట్టబడిన ఆమెకు రాళ్ళు కాదు,
రేపు నేను రాళ్ళు దెబ్బలు నేను, ఆమె శిక్ష నేను అనుభవించబోతున్నాను కాబట్టి ఆమె ఎందుకు శిక్ష అనుభవించాలనుకున్నాడు యేసయ్య. ఆమె పాపం నేను మోయబోతున్నాను, ఆమె శాపం నేను తీసుకోబోతున్నాను, ఆమెకున్న శిక్ష నేను భరించబోతున్నాను, ఆమె ఎందుకు భరించాలా అని చెప్పి ఒక మంచి మాట అన్నాడు. మీలో పాపం ఉన్న వాళ్ళు అది చెప్తే కానీ ఓడుబోడు. దానికి జవాబు లేదిక. అందరు వెళ్ళిపోయారు, యేసుప్రభు ఒక్కడే నిలబడిపోయాడు. అప్పుడు యేసుప్రభు అంటాడు, ఏమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదు, నేను కూడా నేను సమాధానం గలదానమై వెళ్ళమన్నాడు. కారణం ఏంటంటే నీ శిక్ష యావత్తు నేను మోయబోతున్నాను, నీ డాడీగా నేను తీసుకోబోతున్నాను, నీ తండ్రిగా నేను మోయబోతున్నాను, నీకు సమాధానం మోయబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అది యేసయ్యలో ఉన్నది. కాబట్టి యేసు ప్రభు ఎవరు? నంబర్ 1 దేవుని కుమారుడు, రెండవది ప్రియమైన కుమారుడు, మూడవది మనుష్య కుమారుడు, నాలుగవది పెళ్లి కుమారుడు, ఐదవది వడ్రంగివాని కుమారుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అలంకరిస్తాడులే కొట్టుకుంటా. ఆమేన్. సో ఆయన రావడానికి మూలం ఏంటి, కారణం ఏంటి? ఆ దేవుని కుమారుడు ఒకటి నశించే దానిని వెతికి రక్షించడానికి, రెండవది అపవాది క్రియలను లయపరచడానికి, మూడవది వివేకమును అనుగ్రహించడానికే వచ్చాడు ఆయన. సో ఇవన్నీ కూడా ఆయన చేసిన కార్యాలు. సో వాటిని మనం సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు మనం సిద్ధపాటు, అలంకరణ రెండు జరగాలి. ఆమేన్. వేషాలు మానుకోండి, పైకి భక్తి గలవారుగా కనబడుతూ దేవుని శక్తిని లేని జీవితాలు జీవించకండి. జాగ్రత్త, దేవుడు వెక్కిరించబడడు. ఆమేన్. క్రీస్తు చాలా సమీపంగా ఉన్నాడు. తన్ను తాను తన సంఘానికి కన్నుపరుచుకోబోతున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి చూసే కన్నులు నాకు దయచేయండి నాయనా, వినే చెవులను నాకు దయచేయండి నాయనా, గ్రహించే మనస్సు నాకు దయచేయండి నాయనా, మిమ్మల్ని భద్రపరుచుకునే హృదయముతో నన్ను నింపు నాయనా అని ప్రార్థన చేసుకో ప్రతిరోజు. ఆమేన్. అట్టి కృపతో దేవుడు మన నింపును గాక.